హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ రాజమండ్రిలో ఉన్న రివర్ బే. అదేంటి నేచర్ సంబంధించిన వీడియోస్ రావట్లేదు, అన్నేచర్ సంబంధించిన వీడియోస్ వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారా? అదేమీ లేదు. ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ఫాల్స్లో వాటర్ తక్కువగా ఉంది. అందుకే ఇది జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే కనుక చేస్తున్నా, మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ రాజమండ్రిలో ఉన్న రివర్ బే వాటర్ విలేజ్ అనమాట. ఇది ఒక చిన్న హైలాండ్ టైపు. ఇక్కడ సమ్మర్లో పిల్లలు తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే కనుక నేను చేస్తున్నాను. ముందుగా నేను పుష్కర్ ఘాట్ చేరుకున్నాను. ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇప్పుడే మనకి 2027లో పుష్కరాలు మొదలవుతాయి కదా, దానికోసం ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అందుకే కొన్ని చోట్ల క్లోజ్ చేసి అయితే కనుక ఉంచారు. చూడండి, ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది చూడడానికి. అలా నేను కాసేపు ఈ పుష్కర్ ఘాట్లో కూర్చుని ఈ రివర్ బేకి అయితే కనుక బయలుదేరుతాను. చాలామంది వచ్చారు స్నానాలు చేయడానికి. ఒకసారి మీరు కూడా చూడండి ఈ గోదావరి ఎంత అందంగా ఉందో. నేను ఇంకాసేపు ఈ పుష్కర్ ఘాట్లో కూర్చుని ఎంజాయ్ చేసి నేనైతే బయలుదేరాను రివర్ బేకి. మన ఆటో అయితే కనుక వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బ్రిడ్జును ఆ గోదావరి ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదా. ఈ రోడ్డు కూడా పొద్దున్నే ఎండ చాలా గట్టిగా ఉంది. మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది. ఈ రోడ్లో మనకి అనేక రకాల దేవాలయాలు మరియు బోటింగ్ సంబంధించిన పాయింట్ కూడా ఉంటుంది. ఈ రోడ్లోనే మనకి చాలా ఫేమస్, రాజమండ్రికి ఎంతో ఫేమస్ అయిన ఇస్కాన్ టెంపుల్ కూడా ఇదే రోడ్లో ఉంది. మనం అయితే వచ్చేసాం రివర్ బే రిసార్ట్కి. దీని నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి వాటర్ విలేజ్, రివర్ బే సంబంధించిన వాటర్ పార్క్ అయితే కనుక కనిపిస్తుంది అనమాట. ఇదే మన రావాల్సిన పాయింట్. మనమైతే వచ్చేసాం. వెల్కమ్ టు వాటర్ విలేజ్. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ టికెట్స్ అయితే కనుక ఇస్తారు. నేను వచ్చేటప్పటికి చాలా క్రౌడ్ అయితే ఉంది, అసలు మామూలుగా లేరు జనం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టున్నారు వీళ్ళంతా కూడాను. నేను ఎలా అయితే వచ్చానో వీళ్ళు కూడా అలాగే వచ్చారు. ఇక్కడ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఒకటే రేటు, టికెట్ రేటు 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే చాలా కష్టపడి టికెట్ అయితే తీసుకున్నాను. లోపలికి అయితే వచ్చాను. మనకి ఒక బ్యాండ్ అయితే వేస్తున్నారు చేతికి. ఇది లేడీస్ జెంట్స్ సపరేట్గా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ అనమాట. లాకర్ రూమ్ కూడా ఉంది, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మనం లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే ఇలా వాటర్ పార్క్ మనకు కనిపిస్తుంది. దీని పక్కనే మనకి చిల్డ్రన్కి సంబంధించిన వాటర్ పార్క్ కూడా కనిపిస్తుంది. జస్ట్ ఈ రెండే. మనకి ఇంకోటి ఏంటంటే రెయిన్ డ్యాన్స్ కూడా ఈ వాటర్ పార్క్లో అందుబాటులో ఉంది. ముందుగా మనం చిల్డ్రన్స్ సంబంధించిన వాటర్ స్లైడ్స్ గురించి చూద్దాం. ఇది పెద్దవాళ్ళది. దీని పక్కనే మనకి చిన్నపిల్లలది వాటర్ స్లైడర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మాత్రం వర్క్లో ఉంది, మిగతాది 2 కూడా మనకి అంతగా వర్క్లో అయితే కనుక లేవు, డ్యామేజ్గా అయితే ఉన్నాయి. ఈ వాటర్ కూడా అంత శుభ్రంగా అయితే కనుక లేదు. కానీ పిల్లలకి మంచి ఫన్ ఇవ్వాలంటే మాత్రం ఈ వాటర్ పార్కు పర్లేదు. 250 రూపీస్ కొంచెం ఎక్కువగా నాకైతే అనిపించింది. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు జనం కొంచెం తక్కువ ఉన్నారు, కాసేపు తర్వాత చాలామంది అయితే కనుక వచ్చేసారు. ఈ చిల్డ్రన్స్ పూల్ పక్కనే మనకి లాకర్ రూమ్ అయితే కనుక ఉంది. దాని పక్కన బట్టలు రెంట్కి ఇచ్చే షాప్ అయితే కనుక ఉంది. ఈ పూల్లో దిగాలంటే మనం ఈ నైలాన్ బట్టలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాకర్ రూమ్ దగ్గర నాకు నచ్చని విషయం ఏంటంటే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు మనకి లాకర్ ప్రొవైడ్ చేయరు. ఒక కాగితం మీద మన దగ్గర ఉన్న డబ్బులు, ఫోన్లు అవన్నీ కూడా ఈ పేపర్ మీద రాసుకుని వీళ్ళు మనకి ఒక ఐడి కార్డు లాంటిది ఇస్తున్నారనమాట. అది మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇదే ఒక అరగంట టైం పట్టేస్తుంది. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని నా లగేజ్ అంతా లోపల పెట్టేసి
నేనైతే బయటకు వచ్చాను. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. అదేంటంటే ఒకసారి లగేజ్ లోపల పెట్టిన తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ లగేజ్లో వస్తువులు కానీ ఆ లగేజ్ని కానీ ఇస్తారనమాట. అస్తమానం అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు మనం మెయిన్ పూల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇందాక నేను వచ్చినప్పటికి ఇప్పటికి చాలామంది అయితే జనం అయితే వచ్చేసారు. పైన చూడండి కంపార్ట్మెంట్ మొత్తం జనంతో నిండిపోయారు. కింద పూల్ కూడా జనంతో నిండిపోయారు. మనం ఇప్పుడు రైన్ డాన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. రైట్ సైడ్ది లేడీస్ది, లెఫ్ట్ సైడ్ది జెంట్స్ది అనమాట. పదండి ఒకసారి ఇది కూడా ఒక లుక్ వేద్దాం. ఈ రైన్ డ్యాన్స్ పక్కనే మనకి గోదావరి అయితే కనిపిస్తుంది. దీన్ని ఆనుకునే ఈ రైన్ డ్యాన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు టైము 4:30 అవుతుంది. సూర్యాస్తమయం అయితే కనుక అవుతుందన్నమాట. ఈ గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో. ఈ వాటర్ స్లైడర్స్ కూడా మనకి అన్నీ కూడా వర్క్లో లేనట్టున్నాయి. ఒకటి మాత్రమే ఎక్కువ యూస్ చేస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ రివర్ బేకి రావడం కూడా. జనం చూడండి ఎంతమంది అయితే కనుక వచ్చారో. ఒకసారి చూడండి కంపార్ట్మెంట్ మొత్తం జనంతో నిండిపోయారు. ఒక్కటి మాత్రమే వర్క్ చేస్తున్నట్టుంది. నేను వాటర్లో దిగకుండా వీడియో తీయడానికి కారణం నా ఫోన్కి పౌచ్ మర్చిపోయాను. పోనీ ఇక్కడ కొనుక్కుందామంటే పౌచ్లు అయితే అమ్మరంట ఇక్కడ. అందుకే పైన మీకు చూపించాను. ఇంకా నా ట్రైన్ టైం అయితే కనుక అయిపోతుంది. ఈ వాటర్ పార్క్ కూడా క్లోజ్ అయితే చేస్తున్నారు. అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. 5 దాకే ఈ వాటర్ పార్క్ అందుబాటులో ఉంటుంది. మనం డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరదాం పదండి. నేను బయటకైతే వచ్చేసాను ర్యాపిడోలో ఆటో మాట్లాడుకుని. ఇప్పుడు నేను మళ్ళీ గోదావరి స్టేషన్కి అయితే వెళ్తున్నా. దారిలో మనకి పుష్కర్ ఘాట్ కనిపిస్తుంది. అది కూడా సన్సెట్ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి అక్కడ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఈ గోదావరి పై నుంచి ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడిప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. పొద్దున్న ఎంతమంది అయితే స్నానం చేయడానికి ఈ గోదావరికి అయితే వచ్చారో ఈవినింగ్ కూడా చాలామంది అయితే వచ్చారు ఈ వ్యూని చూడడానికి. ఈ వీడియో నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.